వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం సాంబార్ చేసుకుందామండి. సాంబార్లో అన్ని రకాల కూరగాయలు వేసుకొని సాంబార్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. ముందుగా మనం సాంబార్కి కందిపప్పు తీసుకోవాలండి. మీ ఇంట్లో నెంబర్స్ని బట్టి మీరు తీసుకోవచ్చండి. నేనైతే చిన్న కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. ఈ కందిపప్పుని బాగా కడుక్కోవాలండి. 2 సార్లు 3 సార్లు కడిగేసుకొని అప్పుడు మనం తగినన్ని వాటర్ పోసేసి కుక్కర్లో స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. బాగా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకుందామండి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే కూరగాయలండి, దోసకాయ, టమాటా, బెండకాయ, క్యారెట్, ముల్లంగి, వంకాయ, ములక్కాయ అన్నీ అండి. మీకు ఇవి వేసుకోవచ్చు, ఇవి వేసుకోవద్దు అనేది ఏం లేదు. వీటిలో మీకు నచ్చిన కూరగాయలు ఏమన్నా ఉంటే స్కిప్ చేసేసుకోవచ్చు, నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు గింజలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసేసుకోవాలి. ఇవి 2 కూడా కొంచెం వేపుకోవాలండి. ఇవి వేగాలంటే త్వరగా వేగాలి అనుకున్నప్పుడు మనం ముందుగా సాల్ట్ వేసేద్దామండి. సాల్ట్, పసుపు ఈ 2 వేసేసి బాగా వేపేసుకుందాము. చూడండి, ఇవి 2 కూడా వేసేసి బాగా వేపుకుని కరివేపాకు కూడా వేసేద్దామండి. ఇవి కొంచెం వేగాలి. ఇవి వేగిన తర్వాత మనం టమాటాలు వేసేద్దామండి. ఈ టమాటాలు కూడా 4 టమాటాలు వేసుకొని, చిన్నవి అయితే పెద్దవి అయితే 3 చాలండి. సాంబార్కి ఎక్కువ టమాటాలు అవసరం లేదు. 1 స్పూన్ కారం వేసుకుందాము, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 1 స్పూన్ కారం వేసుకున్నాం. అందులో సాంబార్ పొడిలో కూడా కొంచెం కారం ఉంటుంది కాబట్టి తగ్గించుకోవాలండి. ఇప్పుడు మనం దోసకాయలు, క్యారెట్, ములక్కాయలు, ముల్లంగి, బెండకాయలు, వంకాయలు అన్నీ అండి, మనం చూపించిన కూరగాయలు అన్నీ కూడా ముక్కలు చేసి పెట్టుకొని ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న కూరగాయలు అన్నీ కూడా వేసుకుని బెండకాయ ఒక్కటే, ఇవన్నీ వేసిన తర్వాత బెండకాయ వేసుకోండి. ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో కొంచెం సేపు అలా వేపుకోవాలండి. పోపు వేసాం కదా, పోపులోనే మనం ఈ ఆయిల్లో వేపుకున్నామంటే దానికి ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పడుతుంది. పట్టిన తర్వాత మాత్రమే మనం చింతపండు అనేది పోసుకోవాలండి. ముందే ఏంగానో పోసేసి ముక్కలు చప్పగా ఉంటాయి. 2-3 నిమిషాలు ఆగి ఇప్పుడు చింతపండు గుజ్జు అంతా కూడా మెత్తగా బిసికేసుకొని పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఈ ముక్కలు అన్నీ కూడా ఉడికేటంతసేపు ఉడికించుకోవాలండి. ఈ లోపల మనం స్టవ్ మీద పెట్టిన పప్పు ఉడికిపోయిందో లేదు చూద్దామండి. పప్పు కూడా నీట్గా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, 4 విజిల్స్కి మంచి ఉడికిపోయింది. ఇప్పుడు మనం గరిటె తీసుకొని గరిటెతో ఇలా మెతుపుకుందామండి. పప్పు మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముక్కలు ఉడికాయో లేదో చూద్దామండి. చూడండి, సాంబార్ ఉడుకుతుంది కదా, ముక్కలు కూడా ఉడికినాయి చూద్దాం. అందులోనూ ములక్కాయ ఒక్కటి ఉడికింది అంటే మిగతా అన్నీ ఉడికిపోయి ఉంటాయండి. మునక్కాయ ఒకటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మునక్కాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు అన్ని కూరగాయలు ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక జాలి పెట్టేసుకొని జాలీలో పప్పు పోసేసుకుందామండి. కొంతమంది ముద్దకంతో ఎనిపేసి పోసేస్తుంటారు, మీ ఇష్టం అండి. నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడైనా, ఎందుకంటే మరీ మెత్తగా ఎనపలేదు కాబట్టి ఇందులో చేసామంటే పప్పు అంతా కూడా మెత్తగా వచ్చేస్తుందండి, పేస్ట్ లాగా. ఈ విధంగా చేస్తాను నేను. ఏదైనా చెత్త పొట్టు అవి ఉంటాయి కదండి, కందిపప్పు పొట్టు అవన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి. మనకు నీట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. చూడండి, ఇప్పుడు మనం సాంబారు ఒకసారి చూసుకోవాలండి. వాటర్ పడతాయంటే వాటర్ పోసుకోవచ్చు, లేదు సరిపోయింది అంటే అవే సరిపోతాయి. ఇప్పుడు మనం ఇందులో ఫైనల్గా పప్పు పోసేసిన తర్వాత ఇంగువ వేసుకోవాలండి. మీకు నచ్చిన ఇంగువ మీరు వాడుకోవచ్చు. నేనైతే ఎల్జీ ఇంగువ వాడుతున్నాను. ఇంగువ, సాంబార్ పొడి, పప్పు పోసాక వేయాలండి ఇవన్నీ. ఇంగువ, సాంబార్ పొడి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. పప్పు పోసాక వేస్తేనే మంచి స్మెల్, మంచి టేస్ట్ కూడా వస్తుందండి సాంబార్కి. ఫైనల్గా వేస్తేనే ఇవన్నీ లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది. ఇవన్నిటిని కూడా వేసిన తర్వాత కొంచెం ఒక చిటికెడు బెల్లం కూడా వేసుకోవాలండి. చూడండి, కొంచెం బెల్లం పొడి అండి, ఇది కొంచెం వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదండి. మనం స్వీట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం, అలాగే కూరలకి కొంచెం సాంబార్కి పప్పుకి వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, సాంబార్ బాగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిపోయిందండి. చూడండి, ముక్కలు అన్నీ మంచిగా ఉడికిపోయినాయి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. ఇది మీరు చేసుకొని తిని చూసి ఎలా ఉందో మా కామెంట్స్ పెట్టడం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.